కొండపోచమ్మ అంటే ఎంజాయ్ అంటే కొండపోచమ్మ. మీరు కొండపోచమ్మకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కావద్దని మీకోసం ఈ వీడియో తీస్తున్నా, చివరి వరకు చూడండి. మన కొండపోచమ్మ గుడి ముందటికే కొంచెం చక్కగా ఒక 300 మీటర్లు వేయమనుకోవాలి. ఆడ ఉంటాయి మన శ్రీనివాస రూమ్స్ అని చెప్పేసి. మీరు ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చినా సరే, దోస్తులతో వచ్చినా సరే, కపుల్స్ వచ్చినా సరే, మనకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొండపోచమ్మకు వచ్చిన ప్రతిసారి మీరు ఇందులోకి రావాలనుకుంటారు, ఎందుకంటే ఆ నీట్నెస్ కూడా అంత మంచిగా ఉంటుంది. కావాల్సినంత పార్కింగ్, కావాల్సినంత ప్రశాంతత, కావాల్సినంత వరండా. రాండి ఏం చేస్తాం, రూములు చూద్దా. మరి పరిచయం అయిపోయాడు నేనైతే. ఏమన్నుందా అసలు ఊహించలే ఇంత మంచిగా ఉంటుంది బయట నుంచి. ఇక బెడ్రూమ్ చూసుకుంటే అయితే ప్రశాంతం, ఇక ఇంట్లున్నట్టే. పండుకుంటే అయితే ఏం నిమ్మలంగా ఉంది. ఈడ బయటకు వచ్చి ఏసీ, నాన్ ఏసీ అన్ని ఉంటాయి. ఇక మీరే వండుకొని తినాలనుకుంటే కిచెన్ సౌలత్ ఉంటుంది. ఈడ చూసుకుంటే దుర్గమ్మ ఉంది. అమ్మ దుర్గమ్మ తల్లి. ఇలాకి వచ్చే కస్టమర్లు నా ఫాలోవర్లు చల్లగా ఉండాలి తల్లి. ఇక మళ్ళీ బయటకు పోతే ఆడ వాష్ బేసిన్ ఉంది. వాటర్ సౌలు అయితే చెప్పరాదు, ఏమిటంటే అన్ని వాడుకోవచ్చు. బాత్రూమ్ లో అయితే మనం ఇంట్లో ఎంత మంచిగా మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళు కూడా అంత మంచిగా మెయింటైన్ చేశారు. నాకైతే సంతోషం అనిపించింది. రూమ్ లోకే బయటకు వెళ్తే పచ్చటి వాతావరణం, నీకు మంచి చల్లటి గాలి. దావత్ ఎంజాయ్ చేయన్నా, వాతావరణం ఎంజాయ్ చేయన్నా అర్థం కాదు. అమ్మా నువ్వు వీడు ఎంత ఎగిరి దుంకిరని నేను డిస్టర్బ్ చేసేటోడే ఉన్నాడు. నువ్వు దావత్ కి కొండపోచమ్మకి బయలుదేరే ముందు అనుకో, నాకంటూ వాళ్ళ సొంత ఇల్లు ఉంది, నేను అన్నీ ఎంజాయ్ చేస్తాను.